शतमानं भवति। హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. భాను మీద డౌట్ వచ్చేలా చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. ఇది పల్లెటూరు నీలిమా. ఊరంతా నా గురించి వెతుకుతున్నారు. దొరికానంటే మక్కిలు ఇరగదీస్తారు. నువ్వు మరీ అమాయకుల్లా నా దగ్గర నటించకు. నువ్వు ఏం చేయగలవో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను. ఇందులో భాను ఇరుక్కుంటే మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. అప్పుడు నువ్వు కూడా సేఫ్గా ఉండొచ్చు. సరే, ఏం చేయాలి చెప్పు. నేను భాను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మేం వెళ్ళేసరికి నువ్వక్కడ భానుతో మాట్లాడుతూ కనిపించాలి. కనిపిస్తే తినబోతూ రుచి అడగటం ఎందుకు? నేను చెప్పింది నువ్వు చెయ్యి. అక్కడ ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. సరే, అలాగే. ఒక నిమిషం. ఇక్కడ భానుతో ఆటాడుతున్నాం. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పద్మ వ్యూహంలో భాను ఇరుక్కోవాలి, కానీ మనం ఇరుక్కోకూడదు. జాగ్రత్త. సరే. భాను, నీ ఆటలకి చెక్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా నా గురి నుంచి నువ్వు తప్పించుకోలేవు. భాను, ఈ మాస్క్ మనం వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంది కదా? మీరు కూడా ఆ రోజు ఇలాంటి మాస్క్ పెట్టుకున్నారు కదా? ఏంటి? ఈ మాస్క్ ఎక్కడుందా? అంటే వాడు ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాడా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడా? కార్తీక్, అక్కడ చూడు, ఎవరు మాస్క్ తో ఉన్నారు. ఆగు. పెద్దయ్యా, వద్దు పెద్దయ్యా, ఇప్పుడు అంత దూరం వెళ్ళొద్దు పెద్దయ్యా. ఏంట్రా బుద్ధి లేని మాటలు? ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎలా? అక్కడ భాను ఒంటరిదైపోతుంది. భానుకిప్పుడు నా సాయం కావాలి. అందుకే నేను ఇప్పుడు అక్కడ ఉండాలి. లేదు పెద్దయ్యా, అక్కడ బాణం వెనకాల ఊరోళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తానంటే నేను ఒప్పుకోను. మీకేమైనా జరగనని జరిగితే మేమంతా ఏమైపోతాం? ఏంట్రా నీ మొడ్డితనం? టాబ్లెట్ ఇచ్చావుగా, అంత సడన్ గా ఆగిపోయే గుండేమి కాదురా నాది. అక్కడ నా కూతురు సమస్యల్లో ఉంది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నన్ను వెళ్ళని. సరే పెద్దయ్య, నేను కూడా వస్తాను. మీరు ఆగనంటున్నారు కదా, మీకు తోడుగా నేను ఉంటాను. వద్దురా, నువ్వెక్కడే ఉండాలి. ఏంటి పెద్దయ్య, మీరు ఒక్కరే వెళ్ళకూడదేనే కదా నేను కూడా వస్తానంటున్నది. మళ్ళీ నన్ను ఇక్కడే ఉండమంటున్నారేంటి? రే సతీ, నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలనరా, కానీ నువ్వే నా బాధని అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏం తెలుసు? అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనిషి ఉండాలిగా. చూడు, నువ్వు నేను ఆలోచించవలసింది నా గురించో నీ గురించో కాదురా, మన భాను గురించి. నా మాట విను. సరే పెద్దయ్య, జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే, నువ్వు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడుకో. ఆ వచ్చిన వాడు మీ అన్నయ్య కాదు అని చెప్తున్నావు. వాడికి నీకు ఏ సంబంధం లేదు. అసలు ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదంటున్నావు కదా. మరి అది నిజమైతే వాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా మీద కోపం ఉంటే నా ఇంటికి రావాలి, లేదంటే నేను ఎక్కడుంటే అక్కడికి రావాలి. అలా కాకుండా వాడు మీ ఇంటికొచ్చాడు అంటేనే వాడు మీ వాడు అని చెప్పి అర్థమవుతుంది కదా. ఇంకా ఏం చెప్తావు? ఎందుకే ఊర్మిళ ప్రతిదానికి పెడర్థాలు తీస్తావు? నీకేమైనా జరిగితే
ఆ బాధ నీకే కాదే, మా అందరికీ కూడా ఉంటుంది. బాను కూడా ఉంటుంది. అనవసరంగా ఒకవైపే ఆలోచించి నువ్వు బాధపడి బానుని బాధ పెట్టకు. అబ్బా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మమ్మా. ఇది మన ఊరు, ఇక్కడ ప్రతి అంగుళం మనకి తెలుసు, అలాగే వాడికి కూడా తెలుసు. అందుకే వాడు అటాక్ చేయాలని చెప్పి చూశాడు. నేనెలా తప్పించుకున్నానో వాడు అలాగే తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇదిగో ఈ చెల్లెలతో మాట్లాడడానికి వచ్చాడట, అందరూ ఉన్నామని చెప్పి పారిపోయాడట. అబ్బబ్బబ్బబ్బా, ఈ కథ ఎంత బాగా అల్లారు కదా. ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అత్తయ్య? వాడు అందరినీ చూసి పారిపోయాడు అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. వాడు నాతో మాట్లాడి ఉంటే బాగుండేదని నేను కూడా అనుకుంటున్నాను. అసలు మీ అనుమానమే నిజమైతే వాడు నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా, నేనే వాడితో మాట్లాడేదాన్ని. కానీ వాడు ఆ పని చేయలేదు. కావాలనే నన్ను ఇరికించడానికి అక్కడి వరకు వచ్చాడు. అందరి దృష్టిలో పడి పరిగెత్తాడు. ఆయన పట్టుకోవాలనుకుంటే తప్పించుకున్నాడు. ఇదేది దాచలేదత్తయ్య, జరిగిందంతా ఇదే. కానీ వాడు నిజంగా నాతో మాట్లాడి ఉంటే వాడి కాలర్ పట్టుకుని నిలదీసేదాన్ని. మంచి మనిషి అయిన మా అత్తయ్యతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడిగేదాన్ని. ఆవిడ మీద ఎందుకు అటాక్ చేశావని, ఎవరు చేయమన్నారని వాడి బుర్ర పగలగొట్టి మరీ అడిగేదాన్ని. ఈ పనులు ఎవరు చేయిస్తున్నారో చెప్పించి ఉండేదాన్ని. లేదు అంటే వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పోలీసులకు అప్పగించి ఉండేదాన్ని. బాగుంది బాను, నమ్మేలాగే ఉంది. ఎందుకంటే నీ ఆవేశం, నీ నటన చూస్తుంటే ఎవరైనా అది నిజమని అనుకుంటారు. అంటే అది నీకు అబద్ధం అనిపిస్తుందా? ఏ నీకనిపించట్లేదా కార్తీక్? మాటలు మర్యాదగా రాని నీలిమా. నాకు తెలీదని చెప్తుంటే మళ్ళీ ఏంటి మాటలు? నీ మాటలే నా మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తున్నాయి. అసలు ఈ కుట్ర అంతా నీదే అని నేనంటే ఏం చేస్తావు? చూసారా ఆంటీ, భాను తెలివితేటలు తిప్పి తిప్పి మళ్ళీ నా మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే వీళ్ళందరికీ నా మీద కోపం ఉంది కాబట్టి నా మీదకి తోసేస్తుంది. మరి అన్ని విషయాలు తెలిసి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటలు చూస్తుంటే సమస్యని పరిష్కరించేలా లేవు, మరిన్ని సమస్యలు సృష్టించేలా ఉన్నాయి. ఈ సపోర్ట్ కోసమే అంకుల్ భాను ఇలా మాట్లాడుతుంది. నన్నంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ నేను భానుని అనుమానిస్తే మీరందరూ నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అసలు సమస్య నా వల్ల కాదు, ఇక్కడికొచ్చిన భాను అన్నయ్య వల్ల. వచ్చింది భాను అన్నయ్య కాదు. నీకెలా తెలుసు? తెలుసు, ఖచ్చితంగా చెప్తున్నాను, భాను అన్నయ్య కాదు.